వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఉత్తరప్రదేశ్లో జరిగిన దారుణమైన ఘటన. 6 ఏళ్ల కూతుర్ని సొంత తల్లే గొంతు కోసి చంపేస్తుంది. ఈ ఘటన గురించి వింటుంటే నిజానికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం కాస్త ఆ కూతురికి తెలిసిపోయింది. 6 ఏళ్ల కూతురికి ఈ విషయం ఎలా తెలిసిందంటారా? వాళ్ళిద్దరూ కూడా ఒక శృంగారంలో తేలుతూ ముద్దలాడుకుంటూ ఉంటుంటే ఆ పాప చూసింది. తర్వాత ఆ పాప నేను నాన్నకి చెప్పేస్తానంటూ కూడా చెప్పి దాని తర్వాత ఆ అమ్మాయిని హతమార్చి హత్య చేసేశారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు ఇలాంటి మహిళని అసలు ఏం చేస్తే కరెక్ట్ అంటారనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఉత్తరప్రదేశ్లో ఉన్న రోషిని తన పేరు. ఆ మహిళ ఒక పబ్లో డాన్సర్గా కూడా చేస్తూ ఉంది, బార్ డాన్సర్ కూడా. ఆమెకి పెళ్ళయింది, 6 ఏళ్ల కూతురు కూడా ఉంది. తన పేరు సోని. మనం స్క్రీన్ పైన చూస్తున్నామే, ఎంత అల్లారి ముద్దుగా ఉంది ఆ పాప. ఆ పాపను అసలు చంపడానికి అసలు దానికి చేతులు ఎలా వచ్చాయన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే ఈ మహిళ గత 4 ఏళ్ల నుంచి మరొక వ్యక్తితో వరుసకు అన్న అవుతాడు, జైష్వల్ ఉదిత్ అనే వ్యక్తితో 4 years నుంచి కూడా ఒక రిలేషన్ లో ఉంది. అతని ఇంటికి రావటం, అతనితో గడపటం, ఆ హస్బెండ్ కి తెలియకుండా ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళ మధ్య జరగటం, ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే హస్బెండ్ ఒకటొకటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి తిడుతున్నాడు, ఒక్కొక్కసారి కొడుతున్నాడు కూడా. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఒకరోజు ప్లాన్ ప్రకారం ఉదిత్ని ఇంటికి పిలిచింది. హస్బెండ్ కూడా ఇంటికి వచ్చాడు. హస్బెండ్ని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో చితక్ కొట్టించింది. హస్బెండ్ని ఇంట్లో నుంచి ఆ రోజు బయటికి గెంటేసింది. అదే రోజు ఏదైతే హస్బెండ్ ని కొట్టిందో అదే రోజు ఈ వ్యక్తితో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. ఆ పాప దాన్ని చూసింది. దాని తర్వాత నేను నాన్నకి చెప్పేస్తాను, నువ్వు నాన్నని అందుకే కదా కొట్టించావు, నాకు తెలుసు నాన్నని అందుకే బయటికి పంపించావు అంటూ కూడా చెప్పింది. సో ఎలా అయినా సరే ఇది వాళ్ళ తండ్రికి ఈ విషయాన్ని చెప్పేస్తుంది. కోపంతో అతను ఏదైనా చేయొచ్చు, లేదంటే బయట సమాజానికి తెలిసిపోతుంది, లేదంటే కేసు అయినా పెట్టొచ్చు అనే ఇదితో ఆమెకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అమ్మా ఇదంతా ఉత్తుదే, నేను నమ్మొద్దు అంటే కూడా. కానీ ఆ పాప అర్థం చేసుకుంది. ఎందుకంటే కన్న తండ్రి తన కళ్ళ ముందే దెబ్బలు తిన్నాడు కదా, ఆ మాత్రం తనకు అర్థం కాదా? లేదు నేను నాన్నకి చెప్తా అన్నది, ఇంకా దీంతో లాభం లేదు, దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి సవతి తల్లి, అంటే రోషినికి సంబంధించిన సవతి తల్లి, వాళ్ళ నాన్నకి సంబంధించిన రెండో భార్య, అంతే కదా, ఆ రకంగానే చెప్పాలి. ఆమెతో కలిసి జైష్వల్ ఉదిత్, రోషిని, సవత్తల్లి ముగ్గురు కూడా కలిసి ఆ పాప గొంతు కోసి చంపేశారు. దాని తర్వాత ఆ పాప యొక్క ఆ బాడీ మొత్తానికి కూడా పర్ఫ్యూమ్, ఒక సెంట్ లాంటిది తీసుకొచ్చి ఫుల్ కొట్టేశారు. అంటే అది బయటికి స్మెల్ రాకుండా ఉండడానికి. ఇంత ప్లానింగ్ చూడండి. ఫుల్ గా పర్ఫ్యూమ్ అంతా కూడా కొట్టేసి ఒక ఏసీ దగ్గరికి తీసుకెళ్లి ఆ బాడీ నుంచారు. అంటే చల్లటి ప్రాంతంలో, కూల్గా ఉండే ప్రాంతంలో పెడితే కొంచెం బాడీ వెంటనే కుళ్ళిపోదనే ఇదితో అక్కడ తీసుకెళ్లి పెట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఆ ఘటన జరిగిన కొన్ని గంటలు, అంటే తెల్లవారుజామున 3 గంటల టైంలో పోలీసులకి ఈమె ఫోన్ చేసి నా భర్త నా కూతుర్ని చంపేసి ఇక్కడి నుంచి పారిపోయాడని చెప్పేసి చెప్పింది. ఆల్రెడీ భర్తని చావుగొట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది ఆ రోజు ఏదో ఒకటి చేసి. దాని తర్వాత ఈ విషయం తెలిసిపోద్దని చెప్పేసి ఈ పాపను కూడా చంపేసి ఆ నింద భర్త మీద వేయడానికి ప్రయత్నించింది. పోలీసులకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు ఆమె ఫోన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చారు, మొత్తం కూడా తనిఖీ చేశారు, ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆ చనిపోయిన మృతదేహం దాని చుట్టూ కూడా కీటకాలు అవన్నీ కూడా చేరుకోవటం, ఇవన్నీ కూడా ఇచ్చేయడం. అంటే వెంటనే చంపుంటే పోలీసులకు చెప్తే అప్పుడే వచ్చేస్తారు. ఎందుకంటే ఒక చిన్న పాపని చంపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శబ్దం వస్తుంది, కుటుంబ సభ్యులు లేస్తారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఆల్రెడీ అంతా కూడా ప్రీ ప్లానెడ్ కదా. అవన్నీ కూడా కీటకాలన్నీ చేరుకోవడం, ఆ మృతదేహం కొన్ని గంటల ముందే చనిపోయిందని పోలీసులు తెలుసుకోవడం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో కూడా ఇవన్నీ బయటికి రావడం. సో పోలీసులకి పూర్తిగా అనుమానం వచ్చింది. వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఎవరిని? జైష్వల్ ఉదిత్ అలాగే రోషిని, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే మేమే హత్య చేసి చంపేస్తామని ఒప్పుకున్నారు. దాని తర్వాత ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సబత్తలని హత్య చేసిన వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ లో పెట్టారు. ఎంత దారుణానికి పాల్పడుతున్నారు.
అంటే భర్తలు వద్దంటే వదిలేసేయండి, లేదంటే కోర్టులో విడాకులు తీసుకోండి, అంతేగాని చంపేయడం ఏంటి? పోనీ భర్తలు కాదు, కనిపించిన మీరే కదా, ఆ బిడ్డలకి జన్మనిచ్చేది మీరే కదా, అలాంటిది మీరే మీ చేతులతో పెంచిన మీరే ఆ బిడ్డను అసలు ఎలా చంపబుద్ధి అవుతుంది? నేను ఈ ఇష్యూ గురించి మాట్లాడట్లే, ప్రజెంట్ మన సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. హనీమూన్ సంఘటన కావచ్చు, ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు కావచ్చు. భర్త మీద కోపంతో బిడ్డల్ని చంపుకుంటారా? భర్తలను చంపేస్తారా? ఓకే, మీకు భర్తతో ఇబ్బంది ఉంది, తనతో నేను జీవించలేకపోతున్నా, తనతో నాకు టార్చర్ అనుభవిస్తున్నాను, హ్యాపీగా డైవర్స్ తీసుకోండి. హ్యాపీగా డైవర్స్ తీసుకుని మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోండి. ఎవరు కాదన్నారు? అప్పుడు చట్టం మీ వైపు నిలబడుతుంది. మీ భర్త టార్చర్ మీరు తట్టుకోలేకపోతున్నారు, అందుకే మీ విడాకులు తీసుకున్నారు కాబట్టి చట్టం మీ వైపు ఖచ్చితంగా నిలబడుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? తీసుకుంటే చట్ట పేరు వస్తుందేమో, సమాజం మనల్ని తప్పుడు మనిషిగా గుర్తిస్తుందేమో అనే ఇదితో ప్రియుడితో కలిసి ఆల్రెడీ రిలేషన్ పెట్టుకుంటారు. ఆల్రెడీ ముందే మనం ఒక బండికి పంచర్ అయితే స్టెఫ్నీ ఎట్లా పెట్టుకుంటామో, ఇప్పుడు భార్యలు చాలా మంది కూడా స్టెఫ్నీ లాగా ఒక ప్రియుడిని కూడా పెట్టుకుంటున్నారు ఆల్రెడీ ముందే. తర్వాత ఆ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి చంపేయడం, అడ్డొస్తున్న పిల్లలను కూడా చంపేయడం. సో ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సౌదీలో ఎలా అయితే ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు వారికి శిక్షలు వేస్తారో, ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా అటువంటి శిక్షలు అమలు చేస్తే గానీ ఇలాంటి క్రైమ్స్ తగ్గవంటూ కూడా చెప్తున్నారు. బహుశా అది నిజమేమో అనిపిస్తుంది. చాలా ఫ్రీడమ్ తీసేసుకుంటున్నాం మనం, చాలా చాలా ఫ్రీడమ్ ని అనుభవించేస్తున్నాం. సొంత తండ్రులనే చంపేసుకుంటున్నాం, సొంత అమ్మల్ని చంపేసుకుంటున్నాం, సొంత అన్నల్ని చంపేసుకుంటున్నాం, అడ్డొస్తున్న భార్య భర్తలు పిల్లలు వీళ్ళందరినీ కూడా చంపేసుకుంటున్నాం. సో ఈ స్వేచ్ఛ మనకొద్దు, ఇంత స్వేచ్ఛని మనం అనుభవించకూడదు. అంటే స్వేచ్ఛ అనుభవిస్తే ఎంత దారుణాలకి పాల్పడుతున్నామో అర్థమవుతుంది. సో ఖచ్చితంగా కొన్ని కఠినమైన చట్టాలను మనం తీసుకురావాలి సమాజంలోకి. ఇటువంటిని అరికట్టాలంటే పూర్తి భద్రత కూడా కల్పించాలి. ఇటువంటి ఏదైతే జరుగుతున్నాయో సంఘటనలకు సంబంధించి భర్తను చంపిన కొన్ని గంటల్లో కూతుర్ని చంపేస్తున్నారు, అడ్డొస్తున్నాడు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. రైట్, మొత్తానికి ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? మీ కామెంట్స్ ఏంటి? ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.